ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉండడానికి రెడీగా లేడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు అంటే బీజేపీ అంటే ఈటలకు పడతలేదు, కొంతమంది లీడర్లు ఈటల పైన కుట్ర చేస్తురట. తర్వాత ఈటల రాజేందర్ని ప్రోగ్రాంలకు మీటింగ్లకు పిలుస్తలేరట. ఎంపీలు ఎవరైనా ఢిల్లీకి పోయి మోదీని కలవడానికి పోతే ఈటలకు ఇన్విటేషన్ ఇస్తలేరట. తర్వాత ఎప్పుడన్నా మోదీ గారితోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో కీలక నేతలతో మీటింగ్ ఉన్నా కూడా ఈటలను పిలుస్తలేరట. ఈటలను ఒక సపరేట్ లీడర్ లెక్క చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈటల రాజేందర్ నచ్చలేదు. ఈటల రాజేందర్ చాలా కీలకమైన లీడర్. ఆయన చేతులు కట్టేసి కూర్చోమంటే ఆయన కూర్చోలేడు. బలంగా పోరాటం చేసే వ్యక్తి. మీరు చూడు, ఈటలన్న ఎంపీ అయిన తర్వాత ఈటలన్న దగ్గర ఉన్నటువంటి చాలామంది లీడర్లు బయటకు వచ్చేసారు. కారణం ఏం తెలుసా? బీజేపీలో ఇమడలేకపోతున్నారు, బీజేపీలో ఉండలేకపోతున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీజేపీలోకి పోయిండు, 2-3 నెలలు బయటకు వచ్చింది. ఎందుకు తెలుసా? ప్రోగ్రాంలకు మీటింగ్లకు పిలవరాట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. కొంతమంది లీడర్లు ఓకే, కానీ ఈటలను మాత్రం ఎదగనీయకుండా చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. బయట రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడట, రాజీనామాకు సిద్ధమైండు అనేది వినబడుతున్న వ్యవహారం. కానీ కొంత డిస్కషన్ నడుస్తున్నాయట. ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఈటలకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఈటలను సలహాదారుడిగా ఒక పదవి ఇద్దామనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. లేకపోతే ఈటల కేసీఆర్తో టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్ కేసీఆర్తో టచ్లో ఉన్నాడు. ఈటల రాజేందర్ రేపో మాపో బీఆర్ఎస్ పార్టీలో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వినబడుతున్న వ్యవహారం. ఎందుకంటే బీజేపీ అంటే ఈటలకు కొంత నచ్చట్లేదని బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది ఈటలను ఇబ్బంది పెడుతురని, ఈటలకు పదవులు రావట్లేదు, ఈటలను కొంత దూరం పెడుతురని, ఈటలకు కూడా నచ్చట్లేదు, ఇవన్నీ కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కొంత నారాజు ఉన్నాడు. ఈటల బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈటల రాజేందర్ బీజేపీ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని లీడర్లకు తెలియగానే హైకమాండ్ రంగంలోకి దిగి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కరెక్ట్ ఎలక్షన్ టైంలో 2028లో ఎన్నికలు ఉంటే 2027లో ఈటల రాజేందర్కి మ్యాక్సిమం 2027 ఆగస్టు లేదా 2027 మార్చి వరకు ఈటలకు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎలక్షన్ కంటే ముందు ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే ఈటలకు క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులను చిన్నగా బీఆర్ఎస్ నుండి తర్వాత కాంగ్రెస్ నుండి బీజేపీలోకి లాగుతాడు, వాళ్ళకు టికెట్లు ఇస్తాడు. సో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే మంచి స్కోప్ ఉంటుంది, బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉందనే చర్చ కూడా ఉంది. కాబట్టి ఈటల పుసుక్కున్న రాజీనామా చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈటలను రాజీనామా చేయనీయకుండా చేయాలనేది బీజేపీ ప్లాన్.